యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024-25లో రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేస్తోంది. చాలా ఇన్నోవేటివ్గా ఎగ్జామ్కి అనుసంధానంగా ఈ కోర్స్ ఉండబోతోంది. అంటే ఎగ్జామ్కి సంబంధించిన అంశాలు మాత్రమే పూర్తి స్థాయిలో ఈ కోర్సులో చర్చించబడతాయి. ఈ కోర్స్ 10 నుంచి 12 నెలల టైంలో ఉంటుందన్నమాట. ఇది నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి అంటే 2024 ఎగ్జామ్కి 2025 ఎగ్జామ్కి మీకు యూజ్ అవుతుంది. జాఫ్రే హింటన్ ఆయన్ని గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుంటారు. 10 సంవత్సరాల నుంచి గూగుల్తో తనకున్న అనుబంధాన్ని ఆయన ఎండ్ చేసేశారు. ఇండిపెండెంట్గా ఆయన మాట్లాడాలనుకుంటున్నారు. మానవాళికి పెద్ద కాషనే ఇచ్చారనమాట. పెను ప్రమాదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముంచి ఉంది. ఈ పెను ప్రమాదం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి కంటే స్మార్టర్గా తయారవబోతోంది. ఇది చాలా దూరంలో లేదు, సుదూరంలో ఎక్కడో లేదు, మన పక్కనే ముంచుంది. చాలా ఫాస్ట్గా మనం అనుకున్న దానికంటే చాలా క్విక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళిని మింగేయబోతోంది, మానవ మేధస్సుని మింగేయబోతోంది. అసలు ఇంత పెద్ద ముప్పును మనం తట్టుకోగలమా? ఇది మానవత్వానికి, మానవాళికి, హ్యూమానిటీకి పెద్ద థ్రెట్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు ఏం జరుగుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో? రీసెంట్గా 1000 మంది ప్రపంచంలో టెక్ లీడర్స్, రీసెర్చర్స్ వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ ఇలాన్ మస్క్ ఒక ఓపెన్ లెటర్ రాశారు. ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏ సంస్థలు అయితే రీసెర్చ్ చేస్తున్నాయో, ఏ సంస్థలు అయితే వాటిని డెవలప్మెంట్కి బయటకు వదలబోతున్నాయో, ఈ సంస్థలని ఇమీడియట్గా ఒక 6 నెలలు పాజ్ ఇవ్వాలి. 6 నెలలు తన వర్క్ అంతా ఆపేసేయాలి. ముందుగా స్టాండర్డ్ ప్రోటోకాల్స్ తయారు చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వాడాలి, దానిలోని ముప్పుకు సంబంధించి పూర్తి స్థాయి చర్చ జరిగిన తర్వాతే, పూర్తి స్థాయి ప్రోటోకాల్స్, రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాతే ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయటకు వదలాలని కూడా వీళ్ళందరూ చెప్పడం జరిగింది. దాంతోపాటు జాఫ్రే హింటన్ కూడా చాలా విషయాల్లో మనకి కాషన్ ఇచ్చారు. ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మిస్ఇన్ఫర్మేషన్ చాలా వచ్చే ప్రమాదం ఉంది, వచ్చేస్తుంది కూడా. ఉదాహరణకి చాట్ జీపీటీ ఇంటర్నెట్లో మొత్తం సెర్చ్ చేసి అక్కడున్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక చోట పెడుతుంది. ఫేక్ వీడియోస్, ఫాల్స్ ఫొటోస్ ఎన్నైనా బయటికి రావచ్చు, తప్పుడు ఇన్ఫర్మేషన్ రావచ్చు. మానవాళి ట్రూత్ని నమ్మే పరిస్థితి లేదు. నిజం అనేది పక్కకి వెళ్ళిపోతుంది, అబద్ధాన్ని మనం నిజంగా చూపిస్తాం జరుగుతుంది అనమాట మిస్ఇన్ఫర్మేషన్ వల్ల. ఇది ఒక ప్రమాదం. అయితే రెండో ప్రమాదం జాబ్ లాస్, విపరీతమైన జాబ్ లాస్. ఎందుకంటే మనుషులు చేసే ఉద్యోగాలన్నీ కూడా ఇప్పుడు మెషిన్స్ చేయబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనిషి కంటే ఎక్కువగా మిషన్స్ పనిచేస్తాయి. ఇది చాలా డేంజరస్ మనిషి యొక్క ఉద్యోగాలకి. అంతేకాదు బయాలజికల్ సిస్టమ్స్ వేరేగా పనిచేస్తాయి, డిజిటల్ సిస్టమ్స్ వేరేగా పనిచేస్తాయి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ వేరు, డిజిటల్ ఇంటెలిజెన్స్ వేరు. డిజిటల్ ఇంటెలిజెన్స్ డూప్లికేషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఒక ఇన్ఫర్మేషన్ డిజిటల్ పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డూప్లికేషన్ వేలల్లో, లక్షల సంఖ్యలో సేమ్ ఇంటెలిజెన్స్ క్రియేట్ అయింది అనుకోండి, అది మానవాళ్ళని మొత్తం తీసేస్తాయి. అది కనుక బ్యాడ్ యూజర్స్ చేతిలోకి వెళ్తే బ్యాడ్ యాక్షన్ కోసం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడేసి మొత్తం ఇన్ఫర్మేషన్ని బాగా పాడు చేసేయచ్చు, ఉన్న డేటాని పాడు చేసేయచ్చు, లేదా దాన్ని తప్పుగా వాడేయచ్చు. ఇంకా ఎంత దూరమైన వెళ్ళొచ్చు అనమాట. డేటా, ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, ఈ ఒక చిన్న బటన్ నొక్కితే ప్రపంచాన్ని వినాశనం చేసే శక్తి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చే ప్రమాదం ఉంది. ఇలాన్ మస్క్, ఆయన పేరు మీరు మనందరికి బాగా తెలుసు, టెస్లా ఫౌండర్, అలానే యాపిల్ కో ఫౌండర్, వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే ప్రాపర్గా దీనిపైన డిస్కషన్ జరగకుండా, ప్రాపర్గా ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ రాకుండా యూ షుడ్ నెవర్ ఆస్క్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇంకో రీసెర్చ్కి వెళ్ళొద్దు. ఈవెన్ మనం చూసాం చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం పెద్ద ముప్పే ఫేస్ చేయబోతోంది. అంతేకాదు ఇక్కడ ఇలాన్ మస్క్ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెట్టుబడి పెడుతూనే ఇంకో పక్క దాని పట్ల కాషన్ అనమాట. వరల్డ్ ఈస్ గోయింగ్ టు సీ డేంజరస్లీ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. వెరీ డేంజరస్. మెషిన్కి ఇంటెలిజెన్స్ వస్తే, హ్యూమన్ ఇంటెలిజెన్స్ వేరు, మెషిన్ ఇంటెలిజెన్స్ వేరు. మెషిన్కి ఒకసారి ఇంటెలిజెన్స్ వస్తే అది ఎంత దూరం వెళ్తుందో, అది పాజిటివ్గా ఉపయోగపడుతుందో లేదో పక్కన పెడితే, అంటే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఇవన్నీ పక్కన పెడితే, ఇంకొక దారుణమైన అంశం మెషిన్స్ ఎంతకైనా దిగజారచ్చు, ఎందుకంటే వాటికి మనసు ఉండదు కాబట్టి. సో భవిష్యత్తులో మనం కృత్రిమ మేధతో వచ్చే వినాశనాన్ని కూడా చూడబోతున్నాం. యూజెసే కాదు, దానివల్ల ఉపయోగమే కాదు, వినాశనాన్ని కూడా చూడబోతున్నాం అనమాట. అది ఎంత మంచి జరుగుతుందో ఈ చాట్ బాట్స్, ఈవెన్ గూగుల్ వాళ్ళు బర్డ్ అని చెప్పి ఒకటి తయారు చేస్తున్నారు. ఇవన్నీ వస్తే కనుక రేపు ఎంత దూరం వెళ్తుంది, తర్వాత నెక్స్ట్ విత్ ఇన్ అంటే కొన్ని సంవత్సరాల్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తాన్ని ప్రపంచాన్ని మింగైపోతుంది అనే క్వశ్చన్ అందరి మెదడులో వస్తుంది అనమాట. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో బాగా ట్రెండింగ్ ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. జిఎస్తో కంబైన్డ్గా 50% ఆఫ్ ద సిలబస్ మనం పిఎస్ఐఆర్ని చదువుకోవచ్చు అనమాట. పిఎస్ఐఆర్ అనేది నా దృష్టిలో
ఒక రిలవెంట్ ఆప్షనల్ నాట్ ఓన్లీ ఇన్ సివిల్ సర్వీసెస్, ఆ తర్వాత కూడా నాకు పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో 2016 ఎగ్జామ్లో 329 అవుట్ ఆఫ్ 500 వచ్చాయి. వన్ ఆఫ్ ద టాప్ మార్క్స్ అనమాట. అండ్ పిఎస్ఆర్ సంబంధించి చాలా విషయాలు మనకి జీవితంలో కూడా ఉపయోగపడతాయి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఆ తర్వాత కూడా